నీ ప్రయత్నాలు విఫలమయ్యేటట్టు చేసి, నువ్వు ఏది చేసినా ముందుకు రాకుండా చేసి, అనుక్షణం నిన్ను వేధించి చివరికి నీ ప్రాణం నువ్వే తీసుకునేంత విరక్తి నీలోకి తీసుకొచ్చేటట్టు దురాత్మలు ప్రేరేపిస్తాయి. నువ్వు ఏది పట్టినా సరే బంగారం పట్టిన మట్టి అయిపోయిద్ది. నువ్వు ఏ అడుగు వేద్దామన్నా సరే రివర్సే, ఏ ప్రయత్నం చేద్దామన్నా ఎదురు దెబ్బలే. అట్లా చిత్రవదగా చేసి చివరికి ఈ నలుగుడు అవసరమా, ఒక దెబ్బ చస్తే పోయిద్దిగా అన్న కాడికి నిన్ను తీసుకొని రావడానికి ట్రై చేసేది అయ్యే. ఏందనుకున్నా, ప్రార్థనలో బంధించాలి. అప్పుడు దేవుడు ఎంటర్ అవుతాడు. అవి నీకు మీద దాడి చేయకుండా నువ్వు మట్టి పట్టిన బంగారం అయితే ఆయన చేస్తాడు. విజయ పదంలో ఆయన నడిపిస్తాడు, జయ జీవితాన్ని ఆయన ఇస్తాడు. కనీసం ఒక్కళ్ళన్నా ఆ విధంగా ప్రార్థన చేసేవాళ్ళు కుటుంబానికి, సంఘానికి, సమాజానికి అవసరం. ప్రార్థన విషయంలో ఉన్నంత నిర్లక్ష్యత మనకి ఏ విషయంలో ఉండదో. యథార్థం చెబుతున్నాను నేను. ప్రార్థన విషయంలో ఉండే సోమరితనం మనకి ఏ విషయంలో ఉండదు. ప్రార్థన విషయంలో ఉండేటువంటి బద్ధకం ఏ విషయంలో ఉండదు. ఎందుకు తెలుసా? ప్రార్థన చేయాలి అనుకోగానే వాటికి రెడ్ సిగ్నల్ పోతుంది. ఒక ఆమె ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకుంటుంది. సోదర దెయ్యాలారా తొందరగా రండి, ఏమి మామూలుది కాదు, ఏం మామూలోడు కాదు, మొత్తం తిప్పుతారు మోకాళ్ళేసి, గందరగోళం అవుతాం, రండి. వచ్చి కూర్చుంటాయి. ఇక మనుషుల్ని పంపించటమో లేకపోతే బాడీకి ఇబ్బంది కలిగించటమో అప్పటిదాకా ఫ్రీగా ఉంటుంది. ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడుకోవాలి, ఇవాళ మనసారా మాట్లాడుకోవాలంటే అప్పుడే స్టార్ట్ అయింది బలహీనత. తలనొప్పి స్టార్ట్ అయింది, లేకపోతే కడుపులో ఇబ్బంది స్టార్ట్ అయింది, కాళ్ళల్లో ఇబ్బంది స్టార్ట్ అయింది. సింపుల్గా చెప్పాలంటే ఒక గంట సేపు పండుకోవాలనిపించింది అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒక గంట సేపు పండుకోవాలనిపించింది ప్రశాంతంగా. గంట సేపు పండుకున్న తర్వాత అప్పుడు లేచి భారంగా ప్రార్థన చేయాలనిపించింది. దెయ్యాలు ఎంత తెలివైనవి తెలుసా? అసలు చెయ్యొద్దు అనో, అవి బాప్తీసం కూడా పొందొద్దు అనో. అమ్మ బాప్తీసం పొందకపోతే అట్ట నువ్వు పరలోకం పోవద్దు, పొందాల్సిందే అంటాయి. అయితే అవి చెప్పే తెలివైన మాట ఏంటంటే ఇప్పుడు కాదులే అంటాయి. అర్థమైందా? ఇప్పుడు కాదులే అంటాయి. అది వాటి సూత్రం. ప్రార్థన చేయొద్దు అనవు దెయ్యాలు అసలు. అమ్మో ప్రార్థన చేయకపోతే ఎట్లా, దేవుని కార్యాలు జరగొద్దు, తప్పకుండా చేయాలి అంటే అవి కూడా అంటాయి. అయితే ఏమంటే తెలుసా? చేదుగానే ఇంత ఇబ్బందిలో కాస్త నిద్రపో, మైండ్ ఫ్రెష్ అయ్యిద్ది, ఈ బాడీ నొప్పులు కూడా బ్రేక్ అయిపోతాయి. బాడీకి అసలు విశ్రాంతి లేదు నీకు. అండ్ మామూలుగా పొడిసే పోటు కూడా ఏమి లేదు, కానీ అయ్యి అట్లా అసలు నీకు చాలా స్ట్రెస్ అవుతున్నావు, నువ్వు ఒత్తిడికి గురవుతున్నావు, ఒక రెస్ట్ తీసుకున్నావు అంటే నిజమే కదా, కాస్త పండుకుంటే ఫ్రీ అవుతానని ఎక్కుతావు. ఎక్కావంటే ఇక నువ్వు దిగేటప్పటికి నీ ప్రార్థనా భారం అంతా వాగులో కలిసిపోయిద్ది. ఇక లేచిన తర్వాత నిద్ర లేవగానే ఆకలి అయింది. అర్థమైందా? ఆకలి అయింది. కొద్దిగా తిను, నీరసంగా ఉన్నావు, కొంచెం తిను, ఇప్పుడు తినాలా, తిన్న తర్వాత కొంచెం మళ్ళా మత్తు వచ్చింది. ఇంకెక్కడ ప్రార్థన? ఎంత స్కెచ్ అనుకున్నావు, ఎంత కుట్ట అనుకున్నావు ప్రార్థన చెడగొట్టడానికి. నేను చెప్పిన నిజమా కాదు, అబద్ధాలు ఆడుకోండి మీరు చెప్పండి. అన్న నిజమే నన్ను చేతులు ఎత్తండి. అనుభవం, దేవునికి మహిమ, హల్లెలూయా. కానీ కొద్దిగా ఇబ్బంది అయినా సరే అప్పుడే నీకు ఒత్తిడి స్టార్ట్ అయింది, అప్పుడే ఫోన్ వచ్చింది ఏదో సమస్య. ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడే, ప్రార్థనలో ఉందాం అనుకున్నప్పుడే బాడీకి సహకరించదు. అయినా సరే నువ్వేమీ ఒత్తిడి గురి కాకుండా బలవంతంగానైనా ఆ ఒక్క నిమిషం నీ మైండ్ని చంచలం కానియొద్దు. ఆ ఒక్క నిమిషం నువ్వు నివాళించుకొని, అవసరమైతే నా బాడీ పెయిన్స్, ఇబ్బంది, డిస్టర్బెన్స్ ఉంటే అదేదో ప్రార్థనలోనే అనుభవిస్తా, ఆయన ముందుకు వెళ్తా, ఆయన్ని తీసేస్తాడు. అప్పుడే ఫోన్ వచ్చింది ఫలానా సమస్య ఉందని, ఉంటే ఉంది, ప్రార్థన చేసి వచ్చి డీల్ చేస్తా. అప్పుడే ఫోన్ వచ్చింది ఎవరో ముఖ్యమైనవి తొస్తున్నాడని, వస్తే రాని ప్రార్థన చేసి వచ్చి వాడిని రిసీవ్ చేసుకుంటా, ఆమెను రిసీవ్ అనుకో. నువ్వు అడిగాయి
నువ్వు అడిగాయి, దేవునికి వెళ్ళి అడిగాయి, మోకాళ్ళే, ఆయన స్వస్థపరుస్తాడు. ఆ గడియ నువ్వు ప్రార్థన చేయకుండా తప్పిటానికి స్కెచ్ అది. దాన్ని జయించు నువ్వు, ఇక వాటి శక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. అందుకే పెద్దోళ్ళు చెప్పారు, నేను పెద్ద ఎదవని అని నీకు అనిపిస్తుందా? నువ్వు ఎదవే. మోకాళ్ళు వేసి ఆ మాటే చెప్పు దేవుడికి. ఆ మాట ఇట్లా చెప్పవాకు, మోకాళ్ళు వేసి చెప్పు అంటాడు ఆయన. అసలు ఏం చెప్పారో చూడండి. నేను పెద్ద ఎదవని, రైట్, నువ్వు పెద్ద ఎదవి అటు మామూలు కూర్చొని చెప్పవాకు, మోకాళ్ళు వేసి ఏసయ్యా అను, నేను పెద్ద ఎదవని తండ్రి అని మోకాళ్ళు వేసాను. అది ప్రార్థన అయింది అంతే. తర్వాత ఈ పెద్ద వెధవ అని ఫీలింగులో నువ్వు మోకాళ్ళు వేస్తే ఈ మాట పోయి ఇంకేమేమి వస్తాయి తర్వాత నీకు అర్థమైద్ది. నేను సోమవారిని, నేను చెడ్డవాడిని, నేను చెడ్డదాన్ని, నేను అలా ఇలా, అసలు నేను అన్ఫిట్, నేను పనికి రాను, నేను వెళ్ళలేను ఆయన దగ్గరికి అనిపించిందా? సరే, ఇవన్నీ నువ్వు ఇక్కడ కూర్చొని బెడ్ మీద కూర్చొని లేదా బెడ్ కింద కూర్చొని చెప్పవాకు, మోకాళ్ళు వేసి చెప్పు ఆ మాట. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా, వ్యక్తుల ద్వారా నువ్వు దేవునితో మాట్లాడకుండా రోజు ట్రై చేస్తాడు వాడు. నువ్వు దేవునికి ప్రార్థనలో కనెక్ట్ అయ్యావంటే దేవుడు కదులుతాడు. దేవుడు కదిలితే ఇక దెయ్యాలన్నీ ఏకమైనా ఏం చేయలేవు. కాబట్టి ఆ దేవుడిని మనం కదిలించకుండా, మళ్ళీ నువ్వు బైబిల్ చదువు, పెద్దగా పట్టించుకో. అక్కడేం పెద్ద రిస్క్, ఒక్క దెయ్యం సరిపోయింది. మనం బైబిల్ చదివేటప్పుడు మనకేం 10, 20, 30 దెయ్యాలు అవసరం లేదు మనకి చుట్టూ. ఒక్క దెయ్యం చాలు. పక్కన చేరి జస్ట్ ఒక అధ్యాయం చదివేటప్పటికి పక్కన చేరి వెనక వీపు నిమిరితే చాలు. ఒక అధ్యాయమే, మళ్ళీ 2వ అధ్యాయానికి మళ్ళీ మనం లేచి ఉంటే అప్పుడను చదువుతానే ఏంది మంచి నిద్ర అయిపోయేసప్పటికి స్తోత్రం. ఏదనుకున్నా మరి ఒక్కదే సరిపోయింది, ఇసిరితే చాలు పక్కన ఉండి. నీకు ఎట్టుకుంటే ఎక్కదు కాబట్టి నిద్ర వచ్చింది. కానీ ప్రార్థనకు మాత్రం అనేక దయాలు కదులుతే నిన్ను పాడు చేయడానికి. కాబట్టి ఇందు మూలంగా మీ 50 మంది తెలియజేయటం ఏమనగా, మన బలరహస్యం అంతా ప్రార్థనలో ఉంది. ఎందుకంటే మన బలం దేవుడు, ఆ బలవంతుడిని కదిలించేది ప్రార్థన. కాబట్టి ఈరోజు ప్రార్థన విషయంలో ప్రజలు చూపుతున్నంత ఉదాసీనత దేయంలో చూపట్ల. కాబట్టి ఒక్కసారి ప్రార్థన విషయమై తిరిగి పునర్నిర్మాణం జరిగించబడాలి. కూలిపోయిన ప్రార్థన బలిపీఠాలు తిరిగి కట్టబడాలి. కోల్పోయిన ఏకాంత ప్రార్థన అనుభవాలు తిరిగి మొదలుపెట్టాలి. మనం నిర్లక్ష్యం చేసిన ప్రార్థనా జీవితాన్ని తిరిగి పునర్నిర్మించుకోవాలి. తండ్రితో మనసారా మాట్లాడిన ఘట్టాలు ఎన్నో దాటి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఆ ప్రారంభంలో ఎలాగైతే తండ్రితో కలిసి మాట్లాడుకున్నాం అలాంటి అనుభవాన్ని మళ్ళా సాధన చేయాలి. దయ్యాలను గెలవనియొద్దు, నిర్ణయం మీదే. ఒక్కసారి అలా లేచి నిలబడితే నేను ప్రార్థన చేసి ముగిస్తా. నువ్వు ఎక్కడికి అడుగు పెట్టినావు, కుటుంబం, గ్రామం, పట్టణం, పల్లె, ఏ ప్రాంతం అయినా సరే, మోకాళ్ళలోని ప్రార్థన చేసి అక్కడ పనిచేసే దయ్యాలను బంధించెళ్ళు. ప్రార్థనలో నీ కుటుంబంలోని వ్యక్తులు, నీ పరిస్థితులు, నీ ఇల్లు, నీ ప్రాంతం, నీ పరిసరాలు ఎఫెక్ట్ చేయటానికి దురాత్మలు ట్రై చేస్తున్నాయి, దెబ్బతీయటానికి ట్రై చేస్తున్నాయి. ప్రార్థన చేయి. బలవంతుడైన దేవుణ్ణి కదిలించు. అందులో నా కోసం కూడా చేయి. దేవుని నామంలో నేను చేయబోనుకున్న పనుల కోసం కూడా, వాటి విజయవంతం కావటం కోసం కూడా, వాటి కోసం ప్రార్థన చేయి. నాకు సహకారులుగా ఉన్న బిడ్డల విషయంలో కూడా ప్రార్థన చేయి. ప్రార్థన సేవ గొప్పది. 100 మంది బోధకుల కంటే కూడా ఒక ప్రార్థనా పరుడు, ప్రార్థనా పరురాలు బలవంతులు. తెలుసుకోండి ఈ రహస్యాన్ని. కోల్పోయిన ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి కట్టండి.
ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, దగ్గరలో సమీపంలో ఉన్న వాళ్ళు వచ్చి ప్రార్థనలో గడపండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉండి లైవ్ ద్వారా ఫాలో అవుతున్నటువంటి బిడ్డలారా, మీరు నిజంగా నన్ను ప్రేమించి నన్ను వెంబడిస్తున్న వారైతే, తండ్రి సన్నిధి ఫ్యామిలీలో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్, నేను కూడా ఒక సభ్యురాలని నువ్వు నిజంగా ఫిక్స్ అయితే, నీతో పాటు ఒక 2-3 కలుపుకొని ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఒకవేళ మీ సమీప గృహాలైతే రోజు 1 గంట, కనీసం అరగంట అయినా కలిసి ప్రార్థన చేయండి. పరిచర్య కొరకు, ఆత్మీయ నాయకుని కొరకు, సంఘ క్షేమం కొరకు, సంఘాల నిర్మాణం కొరకు, సంఘ సరిహద్దుల విశాలత కొరకు, సంఘాల సరిహద్దుల విశాలత కొరకు, ఇంకా అనేక ప్రాంతాల్లో సంఘ నిర్మాణాలు జరగాలి. ఆ ప్రాంతాలను ఏలుబడి చేసే దయ్యాలు తరిమి కొట్టబడాలి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు చాలా కీలకమైన విషయాన్ని బిడ్డలకు అందించావు. ఆ మాటలు బిడ్డలందరి హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రించండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని యేసు నామములో బంధిస్తున్నాం. బిడ్డలు ఎవరు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, కష్టాల్లో, కన్నీళ్ళలో, దుఃఖంలో నలిగిపోతున్నారో, అంతరంగాలు ఎరిగిన దేవా, యేసు నామములో బిడ్డలకు విడుదల కలుగును గాక. గొప్ప స్వస్థత, సమాధానం, ఆరోగ్యం, ఆనందం, వారి ప్రయత్నాల్లో నీ చిత్తానుసారమైనటువంటి వారి ప్రయత్నాల్లో సఫలత వారికి దయచే. వారి చేతను ఉంచబడిన నూనె కూడా నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా గొప్ప స్వస్థత ప్రసాదించు. గొప్ప భక్తులంతా ప్రార్థనా పరులే తండ్రి. మనుషులతో మాటలు తక్కువ, ప్రార్థనలో నీతో మాట్లాడడం ఎక్కువ. గొప్ప సేవ చేయాలన్నా, గొప్ప పరిచర్య చేయాలన్నా, నీ దగ్గర కూర్చొని నీతో మాట్లాడి నీ మాటలు విని నీ ఆలోచనల చొప్పున అడుగులేస్తేనే విజయం సాధించగలుగుతాం. నీతో సహజీవనం, సహవాసం, ప్రార్థన అనుభవాలు మానేసి మేము చేసే ప్రయత్నాలన్నీ శుష్క ప్రయత్నాలే అన్న గ్రహింపు ప్రతి సేవకుడికి, సేవకురాలికి దయచేయి. బిడ్డలందరిలో భారం ఇవ్వు. వారు వారి చేతను ఉంచబడిన నూనె రోగుల మీద రాసి ప్రార్థించినప్పుడు గొప్ప స్వస్థత, విడుదల వారికి దయచేయి. బిడ్డలందరికీ కూడా వివేచన జ్ఞానం మాకందరికీ దయచేయి. ముందు ఏది చేయాలో ఈరోజు నేర్పావు. ఎక్కడికి వెళ్ళినా, ఏ మనిషితో మాట్లాడినా, ఏ కుటుంబంలో అడుగుపెట్టినా, కన్నబిడ్డల కోసమైనా, ఇంటి వారి కోసమైనా దురాత్మలను మొదట బంధించాలి అనే మాట నేర్పావు. దయ్యపు శక్తులను మొదట ఎదిరించాలనే పాఠం నేర్పావు. దీనికి ముందు నీ దాసుని ద్వారా సమస్తము సమకూర్చి మేలు కోసం జరిగించే సంగతిని కూడా మాట్లాడి ఉన్నావు. బిడ్డలందరినీ దీవించి విన్న మాటలు గుండెల్లో శిలాక్షరాలై ముద్రించబడి నీ రాకకై ఆయత్తపడి కడబోరం రోగినప్పుడు, యేసురాజా నీవు ప్రత్యక్షమైనప్పుడు పరిశుద్ధులందరూ ఎత్తబడుచుండగా వారితో పాటు మేమును కూడా ఎత్తబడినట్లు, మేము అనేకులను సిద్ధపరచినట్లు, మేమంతా ఏకమై ప్రార్థించి, ప్రకటించి, ప్రేమ చూపి, త్యాగము చేసి ఒక మహాసమూహమును నీ రాకకై ప్రోగు చేయనట్లు కృపనిమ్మని, అడ్డగించే దుష్టాత్మలను బంధించు, దయ్యపు శక్తులను, దురాత్మ శక్తులను బంధించు. యేసు నామములో పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేయి. మా మీద నీ ఆత్మాభిషేకం ఉంచి మమ్మల్ని వాడుకోమని, నా సమస్తము మమ్మల్ని మేము నీకే అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మళ్ళీ నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యలారా, ప్రార్థన చేస్తారా? అన్న నేను ఆలోచన చేశానన్నా, తప్పకుండా అన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అందులోని తీవ్రత తెలుసుకున్నావు కదా. రైట్ అమ్మా, చేస్తావా? చేతులు ఎత్తు తల్లి. చేస్తే నేను చేస్తానయ్యా, తప్పకుండా చేస్తానయ్యా. వందనాలు. చేయండి. అది మీ కుటుంబాలకి,
పరిచర్యకు కూడా చాలా ఉపకారం. కోట్ల ధనం కంటే కూడా ప్రార్థన సహాయం చాలా గొప్పది. ఆఖరికి ఆ మనీ మనకు దేవుడు ఇవ్వాలన్నా కూడా ప్రార్థనే కావాలి. కాబట్టి చేయండి. పరిచారకుల ఐక్యత కోసం చేయండి. పరస్పర విభేదాలు రేపే దయ్యాలను బంధించండి. ప్రేమను వృద్ధి చేసే పరిశుద్ధాత్మ అభిషేకం అందరి మీద ఉండాలని చేయండి. ఇంకా అనేక మంది లేవాలి దేవుని పని కోసం. ముఖ్యంగా సేవకులు లేవాలి. ప్రార్థనలో పెట్టండి. లేపయ్యా దైవ జనాంగాన్ని లేపని. కొన్ని చోట్లకి సువార్త రాని అట్లా ప్రార్థన చేయండి. వాళ్ళలో నుంచే సేవకులు లేవాలి. అక్కడే లేవాలి దైవజనులు. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. ఈరోజు ఈ పాట మీరు ఒకవేళ కొత్తగా వింటుండొచ్చు, లేదా ఇప్పటికే మీకు తెలిసి ఉండొచ్చు. ఒక లైన్ నేను పాడుకుంటూ వెళ్తాను, నన్ను ఫాలో అవుతూ మీరు కూడా ఆ పదాల్లో ఏకీభవించండి. వచ్చిన పాట పాడితే అందరికీ బాగుంటుంది, కానీ ఈ పాట నాకు ఇప్పుడు పాడాలనిపించింది, పాడుతున్నాను. మీరు కూడా నేర్చుకుంటారని. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు. అయినా నా యేసు నా పక్షమయ్యుండగా. నా యేసు నా పక్షమయ్యుండగా. తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస
ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రమయ్యా. దేవా నీ స్తోత్రమయ్యా, నీకు ఆరాధన. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. నే కోరిన ఆరేముకే నడిపించును నా యేసయ్యా. నే కోరిన ఆరేముకే నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నన్ను నడిపించే యేసు యేసయ్యా పెను తుఫాను లాంటి శోధనలో నన్ను చుట్టుముట్టిన, దేవా ఆవేదనలు ఆవరించిన తండ్రి నా యాత్ర ఆగదు. యేసయ్యా స్తోత్రం. ఓటములు నాకు ఎదురైనా, గాయములు ఎదురైనా, దేవా ఎదురు దెబ్బలు ఎదురైనా నన్ను దరి చేర్చే నీవు నాకు తోడై ఉన్నావు. నా యాత్ర ఆగదు. ఇది విశ్వాస యాత్ర. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం.
సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. యేసయ్య రావా కొనిపోవ నన్ను. యేసయ్య రావా కొనిపోవ నన్ను. ఇలలో నీవే నాకు. యేసయ్య రావా కొనిపోవ నన్ను. ఇలలో నీవే నాకు. నా విశ్వాస యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస యాత్ర కొనసాగుచున్నది. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 ఆరాధనా ఆశ్రయమైన ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆశ్రయ దుర్గమా ఆరాధనా 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 స్తుతి ఆరాధనా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మా మధ్యలో సంచరించు ఆత్మా నీకు స్తోత్రమయ్యా. స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ఓదార్చే దేవా నీకు స్తోత్రమయ్యా. మా ఆశ్రయమై ఉన్నవాడా నీకు స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. దేవా ఎవరు విడిచిన మమ్మల్ని విడవని దేవా నీకు స్తోత్రము తండ్రి. ఎవరు త్రోసివేసిన మమ్మల్ని త్రోసివేయని దేవా యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. స్తోత్రాలు తండ్రి. మా ఆనంద నిధివి నీవేనయ్యా. మా ఆనంద కోటకు నువ్వే తండ్రి. మా ఆనందం నీలోనే, మా సంతోషం నీలోనేనయ్యా యేసయ్యా. దేవా నీకు స్తోత్రమయ్యా. స్తోత్రాలు తండ్రి. మా మనవి వినేవాడవు నీవేనయ్యా దేవా యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రమయ్యా. స్తోత్రాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా తండ్రి. నీకు స్తోత్రం 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 స్తోత్రమయ్యా యేసయ్యా. నీకు స్తోత్రం 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 స్తోత్రమయ్యా. స్తోత్రాలు తండ్రి. ఆరాధన ఆరాధనయ్యా దేవా నీకు స్తోత్రం స్తోత్రమయ్యా. స్తోత్రాలు తండ్రి. స్తోత్రమయ్యా
స్తోత్రం 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 దేవా 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 హల్లెలూయా 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 తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రాలు తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా దేవా నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే సూర్యోదయము కోసమే నే వేచియున్నాను సూర్యోదయము కోసమే నే వేచియున్నాను యేసయ్య రావా కొనిపోవ నన్ను ఇలలో నీవే నాకు యేసయ్య రావా కొనిపోవ నన్ను ఇలలో నీవే నాకు ఇలలో నీవే నాకు నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను ఆపలేవు నా యాత్రను నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది